కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులకి సంబంధించి సదరు నాయకులకి జగన్ డైరెక్ట్‌గా చెప్తున్నారా? ఇప్పుడు మరొక సంచలనం చోటు చేసుకుంది. అది కూడా ఒక వేదిక మీద జరిగినటువంటి మీటింగ్‌లో అనౌన్స్ చేయడంతో సంచలనం చోటు చేసుకుంది. ఏంటంటే పల్నాడు జిల్లాలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల్లో జంగా చేసినటువంటి కామెంట్. వాస్తవంగా మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి అబ్బాయి కాసు ఆహ్, ఇంతకుముందు కాసు కృష్ణారెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తే నరసరావుపేట నుంచి, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి సత్తెనపల్లి నుండి పోటీ చేస్తున్నారు. కాసు మహేష్ గురజాల నుండి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు తిరిగి గురజాల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా సీట్ డిక్లేర్ అయిందని అందరూ అనుకుంటున్న టైంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కీలకమైన కామెంట్స్ చేశారు. తాను 2 సార్లు గురజాల నియోజకవర్గాన్ని గతంలో ఎన్నికైనటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ, ఈసారి గురజాల శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వబోతున్నారు నాకు అంటూ అధికారికంగా ఆయనే ప్రకటించారు. పల్నాడులో బీసీ వర్గాల ఐక్యవేదిక లో ఈ విషయం చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. వైసీపీ నాయకులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా పెద్ద ఎత్తున కేకలు వేసినటువంటి సందర్భం జై జంగా, జై జై జంగా అంటూ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. కాసు మహేష్‌ని పక్కన పెట్టి ఇప్పుడు జంగాకి ఇవ్వబోతున్నారు అన్నటువంటి అంశం ఇక్కడ కీలకం. అంటే మరొక ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్లేస్‌లో ఒక బీసీ అయినటువంటి గంజి చిరంజీవికి ఇస్తే ఇప్పుడు ఇక్కడ జంగా కృష్ణమూర్తికి ఇవ్వడం ద్వారా ఇక్కడ మరొక రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టినట్టు అవుతుంది.